దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిన్న ఒక బ్రదర్ ఒక మాట మాట్లాడాడు. క్రైస్తవులు దేశ ద్రోహులు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది ఆ మాట అన్నప్పుడు. తెలుసో తెలియకో అన్నాడని. క్రైస్తవులు దేశద్రోహులే, మరి మీరు అని అడిగా. అంటే మేము దేశద్రోహులం కాదు, మేము సమాజాన్ని ఉద్ధరించేవారం అన్నాడు. అప్పుడు నాకు ఇంకా నవ్వు వచ్చింది. ఏం ఉద్ధరిస్తున్నామయ్యా సమాజాన్ని అడిగినప్పుడు, మా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా కష్టాన్ని నమ్ముతున్నాను, నా కుటుంబాన్ని క్షేమకరంగా నడుపుతున్నాము అని చెప్పి అన్నాడు. దేవుని ప్రేమిస్తున్నావు, ఓకే, బాగానే ఉంది. నీ కష్టాన్ని నమ్ముకున్నావు, బాగానే ఉంది. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు, పోషిస్తున్నావు, బాగానే ఉంది. మరి నీ కుటుంబాన్ని, నీ కష్టాన్ని, నీ దేవుడిని ప్రేమిస్తున్నావు, కానీ దేశానికి చేసింది ఏం చేసినట్టు నువ్వు? ఇప్పుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తే అయిపోయిందా? కాదు కదా. దేశద్రోహులు అంటే మీరు దేశద్రోహులు, మేము కాదు. ఏంది నీ గోల్ ఏందని అడిగినప్పుడు నువ్వేమన్నావు? 200 ఎకరాలు సంపాదించుకుంటే నా గోల్ అన్నావు. అది నీకు నేర్పింది నీ దేవుడు. నా దేవుడు నాకు అట్ట నేర్పలా. నా దేవుడు ఏం నేర్పాడో తెలుసా? నువ్వు తినకపోయినా నశించిపోతున్న ఆత్మల్ని రక్షించన్నాడు. తాగుబోతులను మార్చమన్నాడు, వ్యభిచారులు మార్చమన్నాడు, దొంగల్ని మార్చమన్నాడు, మాంత్రికులను మార్చమన్నాడు. అర్థమైందా? నేను ఒక 50 మందిని మార్చా. తాగుబోతులు మార్చాను, వ్యభిచారులు మార్చాను, అబద్ధాలు ఆడే వాళ్ళని, రౌడీ తత్వం ఉన్న వాళ్ళని మార్చాను. మరి నువ్వు ఎవరిని మార్చావు? ఈ లోకంలో ఉండి భారతదేశంలో పుట్టి నువ్వు ఎవరిని మార్చావు? నీ కుటుంబమే నీకు కరెక్ట్గా ఉండదు. భారతదేశానికి మేము దేశద్రోహులం, క్రైస్తవులు దేశద్రోహులం. నువ్వు దేశద్రోహివి, నేను కాదు. కోట్లు సంపాదించుకొని పక్కనోడికి ఒక రూపాయి కూడా సాయం చేయకుండా బతుకుతుంది నువ్వు, నేను కాదు. నేను కోట్ల వ్యాపారాన్ని పక్కకు పెట్టి నా దేశంలో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళందరినీ యేసులో నడిపించాలి, వాళ్ళకి తాగు నుంచి విడుదల కలిగించాలి, వాళ్ళు వ్యభిచారం నుంచి విడుదల కలిగించాలి, రౌడీ షీట్ల నుంచి విడుదల కలిగించాలి, దొంగతనం నుంచి విడుదల కలిగించి వాళ్ళని సన్మార్గం, నిజమైన మార్గాన్ని వాళ్ళు తెలుసుకోవాలని యేసు ప్రభు గురించి వాళ్ళకి బయలుపరుస్తూ యేసయ్య మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. ఈరోజు కూడా మేము సంపాదించుకోవట్లా, అప్పుల పాలై ఉన్న దేవుడే మాకు ఆధారం అని దేవుడి మీద భారం వేసుకొని అనేక ఆత్మల్ని, అనేక కుటుంబాలని ఆ తండ్రి వైపు తిప్పుతున్నాం. మేము కాదు దేశద్రోహులం, నువ్వు దేశద్రోహివి. గుర్తుపెట్టుకో బ్రదరు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే అది భారతదేశానికి చేసింది ఏమీ లేదు. నువ్వు నీ కుటుంబాన్ని కాదు, 10 కుటుంబాలను వెలిగించేవాడు నిజమైన భారతీయ వ్యక్తి, భారతీయని సన్మార్గంలో మార్చే వ్యక్తి. ఇది గుర్తుపెట్టుకో. తెలిసి తెలవక మాట్లాడటం కాదు.